నంద్యాల జిల్లా రుద్రవరం మండల పంచాయతీ కార్యాలయంలో గురువారం వారపు సంత, దినసరి మార్కెట్, కబేళాల వేలం పాటలు నిర్వహించగా గత ఏడాదితో పోలిస్తే 3,200 రూపాయలు నష్టం నమోదైందని ఈవో సుబ్బారావు తెలిపారు. ముందుగా పంచాయతీ నియమాల ప్రకారం వేలం పాటదారులు 50,000 రూపాయలు డిపాజిట్ చేసి వేలాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ వేలాల్లో గత ఏడాది 9,03,000 రూపాయల వరకు వేలం పాడగా ఈ సంవత్సరం 8,05,000 రూపాయలు మాత్రమే రాగా దీన్ని ఎంఎల్ నరసింహుడు దక్కించుకున్నారు. అలాగే దినసరి మార్కెట్ గతేడాది 3,71,000 రూపాయలు ఉండగా ఈసారి 4,65,000 రూపాయలు కాగా నమోదైంది. కబేళ వేలం గతేడాది 8,200 రూపాయలు ఉండగా ఈ సంవత్సరం 9,000 రూపాయలకు చేరుకుంది. దీన్ని నందవరం చౌడయ్య దక్కించుకున్నారు. మార్కెట్ వేళల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ చిన్నపీరయ్య, ఏఎస్ఐ భూపాల్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేలం పట్టదారులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇంకొకటి చెప్పండి. వారపు సంత వచ్చేసి 8,05,000 రూపాయలు, దినసరి సంత వచ్చేసి 4,65,000 రూపాయలు, కమేలా వచ్చేసి 9,000 రూపాయలు. ఈ విధంగా వాళ్ళు పాల్గొనడం జరిగింది. వాళ్ళకు తగ్గింది ఆదాయం. 3,200 రూపాయలు తగ్గింది ఆదాయం. జన మార్కెట్, కబేలా, ఈ గ్రామ పంచాయతీ మేడం సర్పంచ్ గారు విజయలక్ష్మి అధ్యక్షతన ఈరోజు వేలం పాటలు నిర్వహించడం అయింది. గౌరవమైన నంద్యాల బీర్కో గారు, ఈ మార్కెట్లో ఉంది కాబట్టి గ్రామ పంచాయతీలో వార్షిక సంత గతంలో వార్షిక సంత వచ్చి 9,40,000 రూపాయల నుంచి ఈ సంవత్సరం 8,05,000 రూపాయలు. దిన మార్కెట్ గతంలో 3,71,000, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 4,65,000. కలిసి గ్రామ పంచాయతీకి కబేలా వచ్చేసి 9,000 రూపాయలు. మొత్తం గ్రామ పంచాయతీకి 12,00,000 గ్రామ పంచాయతీకి ఆదాయం రావడం జరిగింది. కావున రుద్రవరం గ్రామ పంచాయతీ అభివృద్ధికి దిన మార్కెట్ ఒక ఆదాయం వనరులుగా సంబంధించినది. కావున ఈ రుద్రవరం గ్రామ పంచాయతీ వార్పు సంత సజావుగా జరిగినందుకు